తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వైఖరిపై రిమోట్ కార్మికులు మండిపడుతున్నారు. ప్రజాభవన్ ముందు ఆందోళన చేశారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తెచ్చిందని గుర్తు చేశారు. ఆర్డర్ను అమలు చేయకుండా సజ్జనార్ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చేసినటువంటి వారంతా కూడా ఈరోజు ప్రజాభవన్కి చేరుకొని తమ వినతి పత్రాన్ని అందించడానికి వచ్చామని చెప్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు అనేది కూడా అడుగుదా. చెప్పండి సార్, అసలుకి గత కొన్ని నెలల నుంచి కూడా మీరు రిమూవ్ చేసినటువంటి ఎంప్లాయీని మళ్ళీ రిక్రూట్ చేయాలి అని చెప్పేసి అనేక విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏం చెప్పడానికి మీరు ప్రజాభవన్కి వచ్చారు? ఇప్పుడు మేము ఏం చెప్పడానికి వచ్చినామంటే, రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ను తిరిగి రీఇన్స్టేట్మెంట్ చేయండి అని చెప్పి కొత్త గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్కి అప్పీల్ చేస్తే గవర్నమెంట్ కూడా సానుకూలంగా రెస్పాండ్ అయింది. చిన్నారెడ్డి సార్ కూడా గవర్నమెంట్కు లెటర్ రాసిండు. వాళ్ళు కమిటీలో మాది కేసు టు కేసు ఫేస్ టు ఫేస్ ఎక్సర్సైజ్ చేసి 932 అనే ఒక జీవోను 20వ తారీఖు 4వ నెల 2025 నాడు జారీ చేశారు. ఎవరు? స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వికాస్ సార్. అది డైరెక్ట్ ఏంటంటే ఇండికేషన్ ఎవరికి? ఎండి సార్కి ఇచ్చిన జీవో కాపీ మా దగ్గర ఉంది. ఆ జీవోను ఆయన 0.1% కూడా అమలు చేయకుండా కింద వేసుకొని కూర్చుంటే మరి ఇలా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అంటే ఎందుకు మీరు పదే పదే ఎండి సజ్జనారే ఈ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు, ప్రభుత్వం జారీ చేసిందని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే, ఇప్పుడు ఈ ఆర్టీసీ అనేటువంటిది ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ని ఎవరు పెట్టారు? పోయిన గత ప్రభుత్వంలో కేసీఆర్ సారు 2021 ఆగస్టులో పెట్టాడు. మరి మా ఆర్టీసీ వీటి నుంచి ఇప్పటివరకు ఏ ఎండి గారు అయినా కూడా మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడం. ఈయన 2 ఏళ్ళు అయిపోయింది, 3 అయిపోయింది, 4 5వ సంవత్సరం నడుస్తున్నది. ఎందుకు పెట్టినరు? ఆర్టీసీ అనేటువంటి నిన్ను కంప్లీట్గా ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఏంటంటే లక్షల కోట్లు ఖరీదు చేసేటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండ్స్. వాటి మీద కన్నేసి ఏంటంటే అవన్నీ ప్రభుత్వం గుంజుకోవాలనే ఒక పాలసీతోని మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని చెప్పి వాటి అబద్ధం చెప్పిండు ఆయన. అది ఆ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని తక్షణం మార్చాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను మార్చారు, మరి ఇతను ఎందుకు మార్చలేని సమస్య. ఈయన కూడా ఏం చేస్తుండంటే, ఇవాళ ఇప్పటికే 50-50 అయిపోయినాయి. 50% మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, 50% ప్రైవేట్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఢిల్లీ నుంచి హై పొల్యూషన్ కింద ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలు ఉన్నాయి. దీని కూడా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ చెప్పింది. ఇప్పుడు అక్కడి నుంచి 2800 బస్సులు శాంక్షన్ అయ్యాయి. 2800 ప్రైవేట్ బస్సులు అయితే ఆ బస్సు ప్రైవేట్దే, ఆ బస్సు ఎంబడి డ్రైవర్ కూడా ప్రైవేట్ అయినా ఉంటాడు. మరి ఒకవేళ నిజంగానే ఆ బస్సులు ఇట్టేస్తే వాళ్ళు ఏమిటి ప్రైవేట్, వీళ్ళందరినీ ఏం చేయాలి? వీళ్ళని ఎందుకు తీసుకోవద్దు అని ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలంటే అదొక పెద్ద ఫైనాన్స్ మ్యాటర్. ఎవ్రీ మంత్ 296 కోట్ల రూపాయలు ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి. 3 నెలలకు ఒకసారి దాదాపు ఏంటంటే దాదాపు 900 కోట్లు ఇవ్వాలి. సార్ చెప్పండి సార్, అంటే ఆర్టీసీలో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్? 2008 అపాయింట్మెంట్ అయినా, నేను డ్రైవర్గా జాబ్ అపాయింట్మెంట్ అయినా, నన్ను టిమ్ము డ్రైవర్గా వాడిరు. ఆ టికెట్ చిన్న పొరపాటుతో టికెట్ ఇష్యూలా అయిపోయింది. నేను 2023 3వ నెలలో అయింది నా కేసు. అయితే ఇప్పటి వరకు కన్సిడర్ చేయలేరు. నేను తిరిగి ఆఫీసుల దగ్గర తిరిగి, సార్ నా తప్పులేదు సార్, ఇంట్లో వాళ్ళు ఎక్కిరు, టికెట్ కొట్టమన్నారు, గొడవ తీపారు, అది నేను 1000 రూపాయలు ఏడుకెళ్ళి పెడతాను, వేరే వాళ్ళకి ఇచ్చిన, అంతే తప్పు సార్, నాది ఏం లేదు, ఏమన్నా ఉంటే క్యాష్ డౌన్ చేసుకోరు, ఏమన్నా ఉంటే కేసు రాయంటే వాళ్ళు నీకు ఏం కాదని రాసి వెళ్ళిపోయారు. దాన్ని అప్పీల్ పెట్టుకున్నాక అందరు కన్సెంట్ చేయలేరు ఎవరు కూడా. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, అటు ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ సిచ్యువేషన్ ఏంటి? నాది 2019లో కేసు అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు చిన్న పిల్లగాళ్ళు 3 ఉన్నారు. తల్లిదండ్రి ఆరోగ్యపరంగా బాగలేరు. మా కుటుంబమే రోడ్డుపై వచ్చి ఉన్నది. దీన స్థితితో పోయిన గవర్నమెంట్ పట్టించుకోలే. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ పుణ్యాన ఒక జీవో అమలు చేసింది. అమలు చేసిన తర్వాత కూడా ఈ ఆర్టీసీ అధికారులు ఇది ఒక గ్యామ్లింగ్ ప్రకారంగా ఇటువంటి పద్ధతి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 20 మంది సూసైడ్ చేసుకున్నారు, చనిపోతున్నారు. మా సంసారాలు కూడా రోడ్డుపై వచ్చినాయి. మా ప్రాణాలు కూడా గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుచున్నాము. ఎంత తొందరగా ఇస్తే అంత బతకగలుగుతాం మేము. చెప్పండి, రిటైర్డ్ అయ్యేటువంటి ఏజ్లో ఉన్నారు. సో ఈ ఉద్యోగం కోసము పర్మనెంట్ అంటే రిమూవ్ చేసినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ జాయిన్ చేసుకోవాలని జీవో వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి? జీవో జారీ చేసింది, సంవత్సరం నుండి నడుస్తున్నాం ప్రజాభవన్కు.
నడుస్తూనే ఉన్నా ఇస్తాము ఎగిస్తాము కోర్టు నుండి ఉన్న కేసులు కూడా వాళ్ళు తెప్పించుకున్నారు, రిమూవ్ అయిన కేసులు. అసలు డిఎం ఒకటి ఫస్ట్ రిమూవ్ చేస్తాడు, డివిఎం రిమూవ్ చేస్తాడు, రిజెక్ట్, ఆర్ఎం రిజెక్ట్ చేస్తాడు, ఆర్ఎం అయిపోయిన తర్వాత ఈడీకి పెట్టుకుంటాం, ఈడీ రిజెక్ట్ చేస్తాడు. దానిపైన మేము లేబర్ కోర్టులో ఇస్తాం. మొన్నటిదాకా లేబర్ కోర్టులో ఉన్న కేసులు కూడా తెప్పించుకొని ఇస్తామా అని చెప్పి వీళ్ళు ప్రజాభవన్ పిలిపించారు. ఎగిస్తామా అని చెప్తున్నారు కానీ ఇవ్వటం లేదు. అంటే మీరు ఆర్టీసీ అంటే చాలా సేవ చేస్తూ ఉంటారు, ప్రయాణికులు వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా బస్సెస్ని నడుపుతూ ఉంటారు. సో మీరు ఏ సమస్య వచ్చినా మీ ఎండి సజ్జనర్కో లేకపోతే పై అధికారులుగా చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఎండి సజ్జనర్తో మాట్లాడడం జరిగిందా? ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? సజ్జన సత్యానికైతే మేము బస్ భవన్కి పోయినా కానీ లోపలికి రానియలేదు మేడం. వాళ్ళు రానియలేదు కాబట్టి నేను కండక్టర్ని, నాకు టిమ్ ఖరాబ్ అయింది. టిమ్ ఖరాబ్ అయితే అప్పటికి 96 మంది నాకు ప్యాసింజర్ ఎక్కింది. ఒక రెండో స్టేజ్లో టిమ్ ఖరాబ్ అయితే దానికి వచ్చి ఇద్దరు ఎక్కి 5 మంది, ఇంకో ముగ్గురు ఎక్కినారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోవడం నా తప్పు. అంటే ఇప్పుడు నేను టికెట్లు ఇవ్వాలంటే టిమ్ ఆగిపోయింది. ఎట్లా ఇవ్వాలి మేడం? నేను ఈయనకి రాదు. పోయి డ్రైవర్కి చెప్పినాడు, ప్రైవేట్ బండి, ఆయన తీసుకుపోయి నేను ఆపను అన్నాడు. అక్కడికి డిపోకి ఫోన్ చేసినా మేడం. డిపోకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు. అందుకోసం మా ఉద్యోగాలు మేము తప్పు చేయలేదు, అది చేయలేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము సేఫ్గా ఉంటామని మేము అంటున్నాం మేడం. మా పిల్లలకు మేము బతకగలుగుతాం. లేకుంటే చాలా ఇప్పటికీ మొన్న ఉడక చనిపోయారు మేడం, 18 మంది బాగా చనిపోయారు. అది మేడం. ఆర్టీసీలో రిమూవ్ చేసినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా జీవోని జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులు ఈ ప్రజాప్రభుత్వంలో జరగకూడదని అటు రేవంత్ రెడ్డి జీవోని విడుదల చేసినప్పటికీ కూడా ఎండి సజ్జనర్ ఈ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ప్రజాభవన్ వద్ద 450 మందికి ఎంప్లాయీస్కి పైగానే ఇక్కడికి చేరుకొని వినతి పత్రాన్ని ఇవ్వడానికే మేమందరం ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వ వ్యతిరేకించడానికి కాదు, ప్రభుత్వం ఆల్రెడీ జీవోని జారీ చేసింది అని చెప్తున్నారు. చాలామంది గత కొన్నేండ్ల నుంచి మేము సర్వీస్లో ఉన్నాము, చిన్న కారణాలతో మమ్మల్ని రిమూవ్ చేశారు. ప్రస్తుతం జీవోని విడుదల చేశారు కాబట్టి సో మాకు మళ్ళీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు కార్మికులంతా కూడా. ఉదయం నుంచి లోపలికి వెళ్తే మేము కలుస్తాము, చెన్నారెడ్డి సార్ని కలిసి మా వినతిని అందిస్తాము అని చెప్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది వరంగల్ రీజన్ మేడం. నా పేరు రవీందర్. అయితే మాది చిన్న పొరపాట్లు కేసుల వల్ల మా పక్కన పెట్టి మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మేడం. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మా ఉద్యోగాలు ఇస్తే మాపై జాలి చూపించి, మా పిల్లలపై జాలి చూపించి, మా కుటుంబ తల్లిదండ్రులు పిల్లలు చదువులు, మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, మళ్ళీ గ్యాస్ కనెక్షన్, ఇవన్నీ దేంట్లో మాకు కనెక్షన్ లేదు మేడం. మాకు రేషన్ కార్డు కూడా లేదు మేడం. ఏది లేకుండా మేము చాలా జీవనోపాధి గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. టెంపరరీ ఉద్యోగాలు చేసుకుంటా అక్కడ ఇక్కడ బ్రతుకుతున్నాం మేడం. దయచేసి పెద్దవాళ్ళు మా మీద దయ ఉంచి జాలి ఉంచి మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము బ్రతుకుతాం, మా కుటుంబంతో సహా. మీ పేరు ఉంటుంది అని మేము రిక్వెస్ట్ చేసుకుంటాం తప్ప ఇందులో జులుం ధర్నా ఏం లేదు మేడం. చూస్తున్నాం కదా, ప్రస్తుతం ప్రజాభవన్ వద్దకి ఆర్టీసీ రిమూవ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని కార్మికులంతా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఈ ఉద్యోగం మీదే మా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఇప్పటికే 20 మందికి పైగా సూసైడ్ చేసుకుని కార్మికులంతా కూడా చనిపోయారు. మరొక కార్మికుడు చనిపోవద్దు అని అంటే మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు వినతి పత్రాన్ని అందజేయడానికి ప్రజాభవన్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత, ప్రజాభవన్.